జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజా ఓ చిన్నారి మెడకు చుట్టుకుని తీవ్రంగా గాయపరిచింది. పట్టణంలోని దుబ్బవాడలో ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ల శ్రీహాస్ అనే బాలుడు మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు రిఫర్ చేశారు. బాలుడి మెడ చుట్టూ 20 కుట్లు వేసి చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పట్టణంలో చైనా మాంజా విక్రయాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా మాంజా విక్రయాలపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అన్ని అంటే ఇప్పుడు రాబోయే సంక్రాంతి సీజన్, సంక్రాంతి అంటే అందరికి తెలిసిందే పతంగిలు ఈ మాంజాలు ఇవన్నీ ఉంటాయి. ఈ పండుగ అనేది మంచి వాతావరణంలో వేసుకోవాలా. ఇవాళ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా చైనా మాంజాలు ఇవన్నీ అమ్ముతుండ్రు. నిన్నటికి చూస్తే మెట్పల్లి దుబ్బవాడలో ఒక 4 సంవత్సరాల పిల్లానికి వేరొక అబ్బాయి పతంగి ఎగిరితే ఆ చైనా మాంజాకి 22-23 కుట్లు పట్టి ప్రాణాపాయ స్థితిలో నిజామాబాద్లో కొట్టుమిట్టాడుతుండు. ఇవాళ అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దంటే రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అన్ని యంత్రాంగం రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి ప్రతి షాపులో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గల్లీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలా. ఎక్కడ ఎవరు చైనా మాంజామైనా సరే వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా సరే వారిపైన ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవాలా. ఇలా ఆ బాధిత కుటుంబానికి కూడా ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే సంక్రాంతి సీజన్, సంక్రాంతి అంటే అందరికి తెలిసిందే పతంగిలు ఈ మాంజాలు ఇవన్నీ ఉంటాయి. ఈ పండుగ అనేది మంచి వాతావరణంలో వేసుకోవాలా. ఇవాళ ఏంటంటే ఇక్కడ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ